వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము శక్తి వనరులలో భాగంగా ఇతర కీలకమైనటువంటి పునరుత్పాదక ఇంధన వనరుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత వీడియోలో మనము సౌరశక్తికి సంబంధించి అదేవిధంగా పవనశక్తికి సంబంధించినటువంటి అంశాలు గమనించాం. దీంట్లో భూతాపశక్తి కావచ్చు, సముద్ర తాపశక్తి కావచ్చు, అదేవిధంగా టైడల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ, వీటితో పాటుగా నవీన ఇంధన వనరులకు సంబంధించినటువంటి అంశాలు గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భూతాపశక్తి, దీన్ని మనం జియోథర్మల్ ఎనర్జీగా మనం చెప్తాం. ఇక్కడ ప్రకృతిలో అన్ని శక్తి వనరులు అనేవి సౌరశక్తి మీదనే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ జియోథర్మల్ ఎనర్జీ విషయానికి వచ్చేసరికల్లా దీనికి ఎగ్జెంప్షన్గా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భూతాపశక్తికి కారణమైనటువంటి అంశాలలో సౌరశక్తి అనేది మనకు కనిపించదు. దీనికి విరుద్ధంగా అక్కడ నేల యొక్క అడుగు పొరల్లో కరిగి ఉన్నటువంటి స్థితిలోని మ్యాగ్మా కావచ్చు, అదేవిధంగా అక్కడ రాతి పొరల దిగువన ఉండేటటువంటి అణుధార్మిక పదార్థాలు, ఇవి రెండూ కూడా ఏదో ఒకటి కారణమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో భూతాపశక్తి అనేది ఎట్టి పరిస్థితులలోనూ సౌరశక్తి మీద ఆధారపడినటువంటి శక్తి వనరుగా మనకు కనిపించదు. పవనశక్తి విషయానికి వచ్చేసరికల్లా భూమి మీద ఒక ప్రాంతంలో సూర్యుడి నుంచి ఉష్ణశక్తిని గ్రహించినటువంటి భూమి వేడెక్కడం మనం చూస్తాం. ఆ సందర్భంలో భూమిని ఆనుకొని ఉన్నటువంటి పవనాలు కూడా వేడెక్కడము, వీటితో వాటి యొక్క సాంద్రత తక్కువై అవి పైకి వెళ్ళడం అనేది మనందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంలో అక్కడ ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోకి ఇరువైపుల నుంచి గాలి అమితమైనటువంటి వేగంతో దూసుకొని వస్తుంది. కాబట్టి ఈ గాలులకు, అంటే ప్రవహించేటటువంటి గాలులకు ఉండేటటువంటి వేగాన్ని ఆధారంగా చేసుకొని విండ్ టర్బైన్స్ వంటి వాటి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆ సందర్భంలో ఇక్కడ సౌరశక్తి మీద నేరుగా ఆధారపడినటువంటి శక్తి వనరుగా మనకు పవనశక్తి అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఓషానిక్ థర్మల్ ఎనర్జీ కావచ్చు, వేవ్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ, వీటి మీద కూడా సూర్యుడి యొక్క ప్రభావము, ఇంపాక్ట్ అనేది నేరుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దానికి ప్రత్యామ్నాయంగా, దానికి విరుద్ధమైనటువంటి అంశంగా మనము భూతాపశక్తిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ భూతాపశక్తి విషయానికి వచ్చేసరికల్లా భూమి యొక్క లోపలి పొరల్లో ఇక్కడ కరిగి ఉన్నటువంటి స్థితిలోని మ్యాగ్మా కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి రాతి పొరల దిగువన అణుధార్మిక పదార్థాలు విడుదల చేసేటటువంటి రేడియేషన్ వల్ల మనం చెప్పుకున్నాం ఆల్ఫా, బీటా, గామా వంటి వికిరణాలు వెలువడుతూ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి వీటి సహాయంతో అక్కడ ఉన్నటువంటి రాతి పొరలు వేడెక్కడం అనేది మనం గమనిస్తాం. మరి అలాంటి స్థితిలో మ్యాగ్మా వల్ల వేడెక్కినటువంటి నీరు కావచ్చు, లేదా అక్కడ అణుధార్మిక పదార్థాల వల్ల వేడెక్కినటువంటి రాతి పొరలు కావచ్చు, వీటి వరకు చల్లటి నీటిని పంపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణాన్ని గ్రహించి నీటి ఆవిరిగా మారిన తర్వాత ఈ ఆవిరిని కలెక్ట్ చేసి దీని సహాయంతో పవర్ టర్బైన్స్ని తిప్పడం ద్వారా పవర్ జనరేషన్ కోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. మరి ఈ సందర్భంలో చల్లబడినటువంటి నీటిని తిరిగి మళ్ళీ భూమి యొక్క లోపల పొరల కంటే భూతాపశక్తి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలకు పంపించి తిరిగి వీటిని వేడెక్కించి ఈ నీటి ఆవిరిని కలెక్ట్ చేసి పవర్ జనరేషన్ కోసం ఉపయోగించేటటువంటి సాంకేతికతగా దీన్ని మనం చూస్తాం. ఇలాంటి శక్తిని మనము జియోథర్మల్ ఎనర్జీగా పేర్కొంటూ ఉన్నాం. మనకు భారతదేశంలో కూడా హిమాలయ పర్వత సానువుల వద్ద సహజంగానే ఇలాంటి నీరు అనేది, అంటే భూతాపశక్తి ద్వారా వేడెక్కినటువంటి నీరు వేడి నీటి బుగ్గల రూపంలో భూమి యొక్క ఉపరితలానికి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటిని మనము హాట్ స్ప్రింగ్స్గా మనం చెప్తూ ఉన్నాం. మరి ఈ వేడి నీటి బుగ్గల్లో ఉన్నటువంటి వేడి నీటిలో స్నానం కనుక చేసినట్లయితే కొన్ని రకాలైనటువంటి రోగాలు కూడా నయమవుతున్నట్లుగా భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు. అక్కడ చార్ధామ్ యాత్రకు, కేదార్నాథ్ యాత్రకు వెళ్ళేటటువంటి భక్తులు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ పొందడం అనేది జరుగుతుంది. భారతదేశంలో తెలంగాణలో ఖమ్మం వంటి ప్రాంతాలలో కూడా మనకు ఈ హాట్ స్ప్రింగ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సహజంగానే అక్కడ భూతాపశక్తి అనేది దాని ద్వారా నీరు వేడెక్కి సహజంగానే ఇవి భూమి యొక్క ఉపరితలానికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి వీటిని మానవ అవసరాల కోసం ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ప్రకృతిలోని ప్రతి శక్తి వనరుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారభూతమైనది సౌరశక్తి కాగా, భూతాప శక్తికి ప్రధాన ఆధారంగా అనుధార్మికత లేదా కరిగిన స్థితిలోని మ్యాగ్మా అనేటటువంటిది కారణమవుతూ ఉంది. భూమి యొక్క లోపలి పొరలో నిక్షిప్తమైనటువంటి అనుధార్మిక మూలకాలు వెదజల్లే వికిరణాల వలన అక్కడి రాతి పొరలు వేడెక్కడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వేడెక్కిన రాతి పొరల వరకు డ్రిల్లింగ్ చేసి నీటిని పంపించి ఆ నీటిని ఆవిరిగా మార్చి దానిని ఉపరితలానికి తీసుకొచ్చి అక్కడ టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పాదన చేయడం అనేది జరుగుతుంది. భూతాప శక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో మనకు డ్రై స్టీమ్ పవర్ స్టేషన్స్ అని, ఫ్లాష్ స్టీమ్ పవర్ స్టేషన్స్ అని, బైనరీ సైకిల్ పవర్ స్టేషన్స్ అనేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాలని ఇప్పటికే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వీటి సహాయంతో తక్కువ మొత్తంలోనే మనం విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆశించిన పరిమాణంలో నీటి ఆవిరి, వెలువడినటువంటి నీటి ఆవిరి అనేది పవర్ టర్బైన్స్ని తిప్పేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇలా వచ్చేటటువంటి విద్యుత్ ఉత్పత్తి యొక్క పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక మరొక పునరుత్పాదక ఇంధన వనరుగా మనకు సముద్ర తాపశక్తి అనేది కనిపిస్తుంది. ఓషియానిక్ థర్మల్ ఎనర్జీ అంటున్నాం. ఇది కూడా నేరుగా సముద్ర తాపశక్తి కూడా నేరుగా సౌరశక్తి మీద ఆధారపడేటటువంటి శక్తి వనరుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఉష్ణరాశి వలన ఈ సముద్ర జలాలు వేడెక్కడం అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఉపరితలాల్లో ఉన్నటువంటి నీరు అధికంగా సూర్యరశ్మిని గ్రహించడం వల్ల ఎక్కువగా వేడెక్కేటటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సౌరశక్తి అనేది సముద్రపు నీటి యొక్క లోపలి పొరల్లో కనుక ప్రయాణించేటటువంటి క్రమంలో దాని యొక్క వెలుతురు మరియు వేడి అనేది మందగించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఆ సందర్భంలో అధిక వేడిని గ్రహించినటువంటి ఉపరితల పొరలు అధికంగా వేడెక్కుతూ ఉండగా లోపలి పొరల్లోకి వెళ్ళేటటువంటి క్రమంలో ఈ సౌరశక్తి యొక్క పరిమాణం క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి పరిస్థితులలో లోపలి పొరలు తక్కువ మొత్తంలో వేడెక్కడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో చూస్తే ఉపరితలం యొక్క నీరు అనేది అధికంగా వేడెక్కుతుంది. లోపలి పొరల్లో ఉన్నటువంటి నీరు తక్కువ వేడిని గ్రహిస్తూ ఉంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇది చల్లగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఆధారంగా మనము పవర్ జనరేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. తద్వారా స్వల్ప పరిమాణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను కూడా గ్రహించి ఆవిరిగా మారగలిగేటటువంటి ద్రవ పదార్థాలను ఉపయోగించి ఆ ఆవిరికి ఉండేటటువంటి శక్తి ద్వారా టర్బైన్లను తిప్పడము, దానికి అనుసంధానమైనటువంటి జనరేటర్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడము, ఇలాంటి పరిస్థితులలో మనము ఈ సముద్ర తాపశక్తిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించేటటువంటి కోణాన్ని మనం చూడవచ్చు. వీటితో పాటుగా దాని లోపలంటే సముద్ర తాపశక్తిని మరికొన్ని రకాలుగా ఉపయోగించేటటువంటి సాంకేతికతల మీద పరిశోధన జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. సముద్రపు నీటిలో సౌరశక్తి కొంత లోతు వరకే చొచ్చుకొని పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. ఫలితంగా సముద్ర ఉపరితలంపై ఉండేటటువంటి నీటికి సముద్రపు దిగువ పొరలో ఉండేటటువంటి నీటికి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆధారంగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం అభివృద్ధి పరచబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ సముద్రంలోని అన్ని ప్రాంతాలలో కూడా సముద్ర తాపశక్తిని ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించేటటువంటి సాంకేతికతలు అనేవి ఉపయోగం అనేది అనుకూలంగా లేవు. కాబట్టి దీంట్లో కూడా ఆశించినంత మేరకు పురోగతి అనేది కనిపించడం లేదు. ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ఉత్పత్తి అనేది సముద్ర తాపశక్తి ఆధారంగా జరగడం లేదనేటటువంటి అంశాన్ని గమనించాలి. సో దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది టైడల్ ఎనర్జీ. అంటే సముద్రంలో పోటు మరియు పాటు, వీటినే మనము హై టైడ్ మరియు లో టైడ్ అనేటటువంటి కాన్సెప్ట్లుగా మనం చెప్తాం. హై టైడ్, లో టైడ్. సో ఇలాంటి సందర్భాలలో సముద్రం యొక్క మట్టంలో అమాంతం మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భాలు సాధారణంగా పౌర్ణమి మరియు అమావాస్య రోజులలో గరిష్టంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఆ సందర్భంలో సముద్రంలో ఏర్పడేటటువంటి అల్లకల్లోలాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి జాలర్లను ఈ సమయాల్లో సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సపోజ్ హై టైడ్ వచ్చినటువంటి సందర్భంలో సముద్రం యొక్క నీటి మట్టం పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సముద్రం యొక్క తీర ప్రాంతాల దగ్గర టైడల్ రిజర్వాయర్స్ని కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. టైడల్ రిజర్వాయర్స్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇక్కడ సముద్రం యొక్క నీటి మట్టము ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో టైడల్ రిజర్వాయర్లో నీటి యొక్క మట్టం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైడల్ రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి స్లూయిజ్ గేట్లను గుండా
సముద్రం నుంచి నీరు అనేది ఈ టైడల్ రిజర్వాయర్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో సముద్రపు నీటికి ఉన్నటువంటి యాంత్రిక శక్తి వల్ల ఈ టర్బైన్ అనేది తిరగడం ప్రారంభమవుతుంది. తద్వారా ఇక్కడ సముద్రం నుంచి నీరు టైడల్ రిజర్వాయర్లకు వెళ్ళేటటువంటి క్రమంలో విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇక లో టైడ్ ఏర్పడినటువంటి సందర్భంలో ఇక్కడ టైడల్ రిజర్వాయర్లో నీటి మట్టం అధికంగా ఉంటుంది, సముద్రంలో నీటి మట్టం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో టైడల్ రిజర్వాయర్ నుంచి వాటర్ సముద్రంలోకి వెళ్ళేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. తిరిగి ఏర్పాటు చేసినటువంటి స్లూయిస్ గేట్ల గుండా ఈ వాటర్ అనేది సముద్రంలోకి ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో తిరిగి టర్బైన్లను తిప్పుతూ ఉండడం ద్వారా ఇక్కడ తిరిగి విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. అలా హై టైడ్ సమయంలో మరియు లో టైడ్ సమయంలో ఈ టైడల్ రిజర్వాయర్ మరియు సముద్రాల్లో ఉండేటటువంటి నీటి మట్టాలలోని వ్యత్యాసాలను ఆధారంగా చేసుకొని ఇక్కడ సముద్రపు నీటికి ఉండేటటువంటి యాంత్రిక శక్తిని ఆధారంగా చేసుకొని మనం టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ ఇక్కడ మరొక రకమైనటువంటి కాన్సెప్ట్గా ఒక భారీ టర్బైన్కి ఇక్కడ మనము తిరిగేటటువంటి టర్బైన్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక భారీ ఇక్కడ టవర్కి ఇక్కడ ఈ టర్బైన్లను ఏర్పాటు చేసినప్పుడు ప్రవహించేటటువంటి నీరు ఈ టర్బైన్లను తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా వెలువడేటటువంటి విద్యుత్తుని కలెక్ట్ చేసి గ్రిడ్కి అనుసంధానించడం ద్వారా దీనిని అవసరమైనటువంటి రంగాలు కావచ్చు, అవసరమైనటువంటి పరిశ్రమలు కావచ్చు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో ఇలా మనకు టైడల్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే పౌర్ణమి మరియు అమావాస్య రోజులలో భూమి, సూర్యుడు మరియు చంద్రుల యొక్క ఈ గురుత్వాకర్షణ శక్తులలో ఉండేటటువంటి వ్యత్యాసాల ఆధారంగా సముద్రం యొక్క నీటి మట్టాలలో అమితమైనటువంటి వ్యత్యాసాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి వాటిని మనం టైడ్స్ అనేటటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నాం. ఆ టైడల్ ఎనర్జీని మన యొక్క ప్రయోజనాల కోసము విద్యుత్ శక్తిగా మార్చుకొని ఉపయోగించుకునేటటువంటి సాంకేతికతగా మనకు టైడల్ ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉంది. పోటుపాటుల సమయంలో సముద్ర మట్టంలో వచ్చేటటువంటి హెచ్చుతగ్గుల ఆధారంగా సముద్రపు నీటికి ఉండేటటువంటి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి పరిజ్ఞానం అభివృద్ధి పరచబడింది. సముద్ర తీర ప్రాంతాల్లో అన్ని అనుకూలతలు ఉన్న చోట టైడల్ రిజర్వాయర్లు నిర్మించి వాటిలో అమర్చబడినటువంటి టైడల్ జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే అన్ని తీర ప్రాంతాల్లోనూ దీనికి అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడం వల్ల కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ టైడల్ రిజర్వాయర్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఉండేటటువంటి అవకాశాల కోసం ఇంకా అన్వేషించడం అనేది జరుగుతుంది. మోరోవర్ ఇక్కడ కన్సిస్టెంట్గా విద్యుత్ శక్తి ఉత్పత్తి అనేది జరగదు. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ కాస్ట్ అనేది మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కంటే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంబంధిత ప్రభుత్వాలు దీన్ని వినియోగించడం పట్ల పెద్దగా దృష్టి సారించినటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. ఇక మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనకు జీవ ఇంధనాలు, బయోఫ్యూయల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ సముద్ర తాపశక్తి కావచ్చు, అదేవిధంగా భూతాపశక్తి, వీటికి సంబంధించినటువంటి అంశాలలో అన్కన్సిస్టెంటీ ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఆ అన్కన్సిస్టెన్సీకి మించినటువంటి అవకాశాలు మనకు జీవ ఇంధనాల రంగంలో కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనం బయోఫ్యూయల్స్ అనేటటువంటి పేరుతోటి వ్యవహరిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యక్షంగా మొక్కలపై లేదా పరోక్షంగా వ్యవసాయ, వాణిజ్య, గృహ మరియు పారిశ్రామిక వ్యర్థాల మీద పలు సూక్ష్మజీవుల యొక్క జీవక్రియల ఫలితంగా జీవ ఇంధనాలు తయారవుతున్నటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. దీన్నే మనం బయో ఇథనాల్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. దీనికే మరొక పేరు ఇథైల్ ఆల్కహాల్గా దీన్ని మనం చెప్తాం. సో ఇది ఎలా ఏర్పడుతుంది అనేటటువంటి కోణంలో కొన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే తీపిదనాన్ని కలిగి ఉండేటటువంటి పదార్థాల నుంచి మనకు బయో ఇథనాల్ అనేది ఉత్పత్తి చేయడం అనేది చూస్తాం. ముఖ్యంగా చూస్తే చెరుకు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కొన్ని రకాలైనటువంటి చొప్ప గడ్డి వంటి వాటిలలో కావచ్చు, అదేవిధంగా గోధుమ చొప్పలో కూడా ఈ విధమైనటువంటి స్టార్చ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ స్టార్చ్ ఉన్నటువంటి మొక్కల రకాలన్నీ కూడా మనకు ఈ బయో ఇథనాల్ ఉత్పత్తిలో ఉపయోగపడేటటువంటి అంశంగా మనం చూస్తాం. ఇక్కడ చెరుకు మరియు మొక్కజొన్న వంటి మొక్కలలోని కార్బోహైడ్రేట్స్ నుంచి వెలువడేటటువంటి చక్కెర లేదా స్టార్చ్ను కిణ్వ ప్రక్రియకు లోను చేయడం ద్వారా, దీన్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్గా మనం చెప్తాం, దానికి గురి చేయడం ద్వారా మనకు బయో ఇథనాల్ అనేటటువంటిది తయారవుతూ ఉంది. ఇక్కడ పరిశుద్ధ స్థితిలో ఉన్నటువంటి బయో ఇథనాల్ను వాహనాలలో ఇంధనంగా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుతున్నాం. కాబట్టి దీన్ని మనం ఒక రకంగా
ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా కూడా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే పరిశుద్ధ స్థితిలో ఉన్నటువంటి బయో ఇథనాల్ని వాడుతున్నాం, కానీ పూర్తిగా బయో ఇథనాల్ని వాడేటటువంటి వాహన సాంకేతికతలను ఇప్పటివరకు మనము డిజైన్ చేయడం జరగలేదు. కాబట్టి దీంట్లో భాగంగా E10 అంటే ఇథనాల్ అనేది 10% ఉన్నటువంటి ఈ ఇంధన రకంగా, అదేవిధంగా E20 వంటి రకాలను మనం ప్రస్తుతం వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. E10 అనేది కనుక మనం గమనిస్తే E10 అనేది గ్యాసోలిన్ లేదా పెట్రోల్ అంటాం. దీన్ని మనము గ్యాసోలిన్ లేదా పెట్రోల్, ఇది మనకు 90% ఉంటుంది E10 వేరియంట్లో. అదేవిధంగా 10% మనకు ఈ బయో ఇథనాల్ అనేది కలపడం జరుగుతుంది. దీన్నే మనము బ్లెండింగ్ పెట్రోల్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ప్రస్తుతం మనం వాడుతున్నది అంతా కూడా బ్లెండింగ్ పెట్రోల్గా మనం చెప్తాం. ఇక్కడ E10 నుంచి ఇటీవలనే భారత్ E20ని పూర్తి చేయాలని చెప్పేసి సంకల్పించుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి పెట్రోల్ ఒక రకంగా కల్తీ పెట్రోల్గానే చెప్పుకోవచ్చు. కాకపోతే అది మనకు బయోఫ్యూయల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో దాన్ని మనము నెగటివ్ కోణంలో కాకుండా పాజిటివ్ కోణంలో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో గ్యాసోలిన్ విషయానికి వచ్చేసరికల్లా 80% అనేది ఉంటుంది, ప్లస్ దీనికి 20% బయో ఇథనాల్ని కలిపేటటువంటి ప్రయత్నం చేస్తారు, బ్లెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా ప్రస్తుతం మనం వాడేటటువంటి వాహనాల్లో 20% బయో ఇథనాల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి బ్లెండెడ్ పెట్రోల్ని మనము గ్యాసోహాల్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. అలా మనకు పరిశుద్ధ స్థితిలో ఉన్నటువంటి బయో ఇథనాల్నే వాడతాం, కానీ 100% బయో ఇథనాల్ని మనము వాహనాలలో వాడటం లేదు. ఎందుకంటే అంతటి సాంకేతికత ఇంకా మన దగ్గర అభివృద్ధి చెందించడం జరగలేదు. ఇక్కడ మనకు బ్రెజిల్లో ఇలాంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఏది 100% E100 బయోఫ్యూయల్ని వాడి వాహనాలను నడిపించేటటువంటి సాంకేతికత కోసం. అదేవిధంగా ఈ కోణంలో USAలో కూడా కన్సిస్టెంట్గా కంట్రిబ్యూషన్స్ అనేవి నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇక్కడ గ్యాసోహాల్ అనేటటువంటి దాన్ని మనం బయో ఇథనాల్ ప్లస్ గ్యాసోలిన్ యొక్క కాంబినేషన్గా మనం చెప్తాం. బయో ఇథనాల్ వినియోగంలో అమెరికా, బ్రెజిల్ ముందున్నట్లుగా చూస్తాం. ప్రస్తుతం మనం E20 గ్యాసోహాల్ వరకు చేరుకోవడం అనేది జరిగింది. మరి E10 నుంచి E20 గ్యాసోహాల్ వరకు మారేటటువంటి క్రమంలో వాహనాల యొక్క సాంకేతికతలను మార్చాల్సి వస్తుంది. ఇలా పర్సంటేజ్ పెరిగినటువంటి క్రమంలో వాహనాల యొక్క సాంకేతికతలను మార్చడం వల్ల వాహనాల యొక్క తయారీదారులకు, అదేవిధంగా వాహనాల వినియోగదారులకు కూడా ఆర్థికంగా భారమవుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రభుత్వము కొన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ఈ E10 మరియు E20 గ్యాసోహాల్, అదేవిధంగా మరికొన్ని వేరియంట్స్ మీద దృష్టి సారించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. నెక్స్ట్ చూస్తే మనకు బయో ఇంధనాలు లేదా జీవ ఇంధనాలలో బయో డీజిల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ తీపిదనాన్ని లేదా చక్కెరను కలిగి ఉన్నటువంటి మొక్కల ద్వారానేమో బయో ఇథనాల్ అనేది మనకు ఉత్పత్తి అవుతూ ఉంటే, ఇక్కడ మొక్కల యొక్క విత్తనాలలో ఉండేటటువంటి నూనెలను ఎస్టరిఫికేషన్ అనేటటువంటి ప్రక్రియకు గురి చేసినప్పుడు అది బయోడీజిల్గా మారి సహజంగా డీజిల్ మీద ఉండేటటువంటి డిమాండ్ను తగ్గించేటటువంటి కోణంలో మనకు ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మొక్కల యొక్క విత్తనాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి నూనెలు లేదా శాఖీయ కొవ్వులలో వాటిని ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనేటటువంటి ప్రక్రియకు గురి చేయడం ద్వారా బయోడీజిల్ ఉత్పత్తి అవుతున్నట్లుగా మనం చూస్తాం. ఇలాంటి బయోడీజిల్ అనేటటువంటిది జెట్రోపా కర్కస్, కానుగ మొక్కలు, అదేవిధంగా ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే తినదగినటువంటి నూనెలు, ఇది వంటగదులలో వాడినటువంటి నూనెలు ఏవైతే ఉన్నాయో వాటిని పదే పదే వాడడానికి బదులుగా ఇలాంటి బయోడీజిల్ మరియు బయో ఇథనాల్ వాడడానికి కనుక ఉపయోగించినట్లయితే అక్కడ మళ్ళీ వాడినటువంటి నూనెల వల్ల అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఆ సందర్భంలో అలా అనారోగ్యాన్ని కలిగించకుండా దీన్ని ఈ బయోడీజిల్, జీవ ఇంధనాల వంటి వాటి ఉత్పత్తికి కనుక ఉపయోగించుకున్నట్లయితే ఆదాయం వస్తుంది, ఆరోగ్యం కూడా సమకూరేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా జంతువుల యొక్క కొవ్వును కూడా మనం బయోడీజిల్ ఉత్పత్తిలో ఉపయోగిస్తూ ఉన్నాం. పామాయిల్ కావచ్చు, సోయా, పొద్దుతిరుగుడు, ఆల్గే మరియు పొంగామియా పిన్నాటా వంటి మొక్కల యొక్క విత్తనాల నుంచి ఆయిల్ కలెక్ట్ చేసి వాటి నుంచి మనం ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రక్రియ ద్వారా బయోడీజిల్ని ఉత్పత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ బయోగ్యాస్ విషయానికి వచ్చేసరికల్లా గృహాలలో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు, వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యర్థాలలో కావచ్చు,
వీటన్నిటి ద్వారా మనం బయోగ్యాస్ను ఉత్పత్తి చేయగలిగేటటువంటి అవకాశం అనేది ఉంది. సహజంగా భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ కూడా ఉంటుంది కాబట్టి ఈ పాడి రంగంలో ఏర్పడేటటువంటి జంతువుల యొక్క పేడను కూడా మనము ఉపయోగించుకొని బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుఘటకంగా మనము మీథేన్ వాయువును పేర్కొంటాం. మీథేన్ వాయువును పేర్కొంటూ ఉంటాం. జీవ విచ్ఛిన్నం చెందగలిగేటటువంటి వ్యర్థ పదార్థాలు లేదా పంట ఉత్పత్తులపై ఎనరోబ్ వంటి సూక్ష్మజీవులు వాయురహిత పరిస్థితులలో అవి చేసుకునేటటువంటి జీవక్రియల ఫలితంగా బయోగ్యాస్ వెలువడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. బయోగ్యాస్లో ప్రధానంగా ఉండేటటువంటి వాయువుగా మనకు మీథేన్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ ప్రక్రియ వల్ల ఉప ఉత్పన్నంగా బై ప్రోడక్ట్గా బయోగ్యాస్తో పాటుగా జీవ ఎరువు బయో ఫెర్టిలైజర్ కూడా వెలువడేటటువంటి అవకాశం ఉంది. దీన్ని పంట పొలాలకు కనుక తరలించినట్లయితే మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పాసిబుల్ అవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటి అంటే మనకు ముఖ్యంగా చూస్తే ఈ జీవ ఇంధనాలకు సంబంధించి మరి వీటి యొక్క వినియోగము పెంచితే మంచిదా తగ్గిస్తే మంచిదా అనేటటువంటి కోణంలో కూడా కొన్ని రకాలైనటువంటి అనుమానాలు వచ్చేటందుకు అవకాశం ఉంది. ఇంతకీ జీవ ఇంధనాల యొక్క ఉత్పత్తిని పెంచాలా తగ్గించాలనేటటువంటి కోణము ఆ దేశంలో లభ్యమవుతున్నటువంటి ఆహారపు గింజలు లేదా ధాన్యము వీటి మీద ఆధారపడి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మనము భారత్ లాంటి దేశాలలో జీవ ఇంధనాల యొక్క ఉత్పత్తిని కనుక పెంచుదామని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ ఆహార పదార్థాల విషయంలో వాటిని అధిక మొత్తంలో వాడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనకు ఆహారపు ధాన్యాల కొరత, ఆహార భద్రతకు భంగం ఏర్పడేటందుకు అవకాశం ఉంది. ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా 2018 వరకు కూడా భారత ప్రభుత్వము ఈ జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసేటటువంటి కోణంలో ఈ ఆహార ధాన్యాలను ఉపయోగించొద్దని చెప్పేసి నిర్దేశించుకోవడం జరిగింది. 2018 తర్వాత ఇక్కడ జీవ ఇంధనాలపై జాతీయ విధానం అనేటటువంటి దాంట్లో కొన్ని సవరణలు తీసుకొని వచ్చి ఎక్కడైతే మిగులు ఆహార ధాన్యాలు ఉంటున్నాయో ఆ మిగులు ఆహార ధాన్యాలను మనము జీవ ఇంధనాల ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి కోణంలో అవసరమైనటువంటి మార్గనిర్దేశకాలను విడుదల చేయడం అనేది జరిగింది. దీనితో పాటుగా మనకు చెరకు లాంటి పంటను సేకరించి మిల్లులకు పంపించిన తర్వాత ఈ పంటలలో ఉండేటటువంటి అవశేషాలు అంటే అక్కడ ఉండేటటువంటి మొక్కల యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఉపయోగించుకొని మనము ఈ జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి వివరించడం జరిగింది. సో పంట అవశేషాల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ఈ అవశేషాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము 2G అంటే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఇక సముద్రపు నాచుకు సంబంధించి చూస్తే ఆల్గే అని చెప్పేసి అంటాం. సముద్రాల్లో ఉండేటటువంటి ఆల్గే వీటి నుంచి సహజ సిద్ధంగానే మనకు బయోగ్యాస్ వెలువడడం అనేది జరుగుతుంది. మరి వీటిని గనక వాడినట్లయితే వీటిని మనము ఆధునిక జీవ ఇంధనాలుగా మనం పేర్కొంటాం. మోడర్న్ జీవ ఇంధనాలుగా వీటిని మనం కన్సిడర్ చేస్తాం. ఈ మోడర్న్ జీవ ఇంధనాల తర్వాత ప్రస్తుతము పట్టణాలలో ఘన వ్యర్థాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఘన వ్యర్థాల నుంచి కూడా మనకు బయోగ్యాస్ లాంటి వాటిని ఉత్పత్తి చేయాలని చెప్పేసి నిర్దేశించుకోవడం జరిగింది. ఒకవేళ ఇలాంటి జీవ ఇంధనాలు ఈ రంగంలో మనం స్వయం సమృద్ధిని గనక సాధించినట్లయితే అంటే భారతీయ అవసరాలకు అవసరమైనటువంటి జీవ ఇంధనాలను స్వదేశీయంగా ఉత్పత్తి చేసుకుంటూ ఇంకా మిగులును గనక సాధించినట్లయితే అవసరమైనటువంటి మేరకు మిత్ర దేశాలకు వీటిని ఎగుమతి చేసుకోవచ్చు అనేటటువంటి సవరణను మనకు 2018 జీవ ఇంధనాలపై జాతీయ విధానంలో ఒక వెసులుబాటును తీసుకొని రావడం అనేది జరిగింది. అంతేకాకుండా జీవ ఇంధనాలకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపాధిని కూడా కల్పించేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. వీటి యొక్క ఉత్పత్తితో పాటుగా వీటిని డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి సందర్భంలో మార్కెట్ చేసేటటువంటి సందర్భంలో కూడా సంబంధిత గ్రామీణ ప్రజానీకము ఉపాధిని పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి బంజరు భూములలో ఈ మొక్కలను గనక పెంచినట్లయితే అక్కడ అవి పచ్చదనాన్ని చేకూర్చడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఒక అదనపు ఆదాయ వనరుగా మారేటందుకు అవకాశం అనేది కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడాన్ని కనుక పెంచినట్లయితే ప్రోత్సహించినట్లయితే ఇది పర్యావరణానికి
హితమైనటువంటి అంశంగా మారుతూ అదేవిధంగా జీవ ఇంధనాల వినియోగం వల్ల శిలాజ ఇంధనాల మీద ఉండేటటువంటి డిమాండ్ తగ్గడమే కాకుండా శిలాజ ఇంధనాల వినియోగం వల్ల ఏర్పడేటటువంటి ఈ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడంలో జీవ ఇంధనాలు అనేవి కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక మనకున్నటువంటి సాంకేతిక పురోభివృద్ధి వల్ల పునరుత్పాదక ఇంధన వనరుల తర్వాత మరొక కీలకమైనటువంటి అంశంగా నవీన ఇంధన వనరులు అనేవి రావడం జరిగింది. వీటినే మనము న్యూ ఎనర్జీ రిసోర్సెస్గా మనం చెప్తాం. కాబట్టే మనకు ఈ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ప్రోత్సహించేటటువంటి క్రమంలో మనకు ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అనేటటువంటి పేరుతోటి. సో ప్రస్తుతము పునరుత్పాదక ఇంధన వనరులు అదేవిధంగా నవీన ఇంధన వనరులకు సంబంధించినటువంటి ఉత్పత్తిని పర్యవేక్షిస్తున్నటువంటి సంస్థగా మంత్రిత్వ శాఖగా మనకు MNRE అనేది కనిపిస్తుంది. సాంప్రదాయక ఇంధన వనరులు అయినటువంటి పెట్రోలియము, డీజిల్, సహజ వాయువులపై ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి డిమాండ్ను తగ్గించడంలో పునరుత్పాదక ఇంధన వనరులతో పాటు ఇటీవల కాలంలో సాంకేతిక అభివృద్ధి వలన మరికొన్ని సాంకేతికతలు సైతం దోహదపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కోవకు చెందినటువంటి అంశాలుగా మనం బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్గా వీటిని మనం చూస్తాం. దీనితో పాటుగా మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ అనేటటువంటిది, అదేవిధంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఇటీవల కాలంలో విపరీతమైనటువంటి ప్రాచుర్యం పొందుతున్నటువంటి అంశాలుగా దీన్ని మనం చూస్తాం. ఇటీవల కాలంలోనే భారతీయ రైల్వే కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ లేదా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించుకొని పనిచేసేటటువంటి మొదటి ట్రైన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని చెప్పేసి నిర్దేశించుకోవడం అనేది జరిగింది. సో అలా మనకు నవీన శక్తి వనరుల్లో కూడా ఇటీవల కాలంలో కన్సిస్టెంట్గా పురోగతి అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే లిథియం అయాన్ బ్యాటరీల సహాయంతో పనిచేసేటటువంటి ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ యొక్క వినియోగము క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రముఖమైనటువంటి ఆటోమొబైల్స్ సంస్థలు కూడా ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్ సహాయంతో పనిచేసేటటువంటి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ విషయంలో తీవ్రమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఉన్నాయి. అవి వీటిని తయారు చేయడంలో మరింత పరిశోధన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ సహాయంతో మనకు సాంప్రదాయంగా వాడేటటువంటి ఈ ఇంధన ఛాంబర్లను కలిగినటువంటి ఈ ఇంజిన్స్ అనేటటువంటివి ఉండవు. కాబట్టి వాటి స్థానంలో కేవలము ఈ విద్యుత్తో నడిచేటటువంటి మోటార్లు ఉంటాయి, మోటార్ ఇంజిన్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మరి ఆ సందర్భంలో ఈ సాంప్రదాయ ఇంధన ఛాంబర్లు కలిగినటువంటి మోటార్ల వల్ల అధిక శబ్దం వెలువడేటటువంటి అవకాశం ఉంది, పొల్యూషన్ కూడా వెలువడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ సహాయంతో ఎలాంటి కాలుష్యం లేనటువంటి ఈ వాహన ప్రయాణాలు సాధ్యమవుతాయి. వీటితో పాటుగా శబ్ద కాలుష్యం కూడా లేనటువంటి వాహన ప్రయాణాలు అనేవి సాధ్యమవుతాయి. ఇక్కడ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లులతో కూడా ఇదే రకమైనటువంటి సౌలభ్యం ఉంటూ ఉంది. కాబట్టి ఇక్కడ వాహనాల యొక్క బరువు కూడా అమాంతం తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా పెరిగేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినటువంటి ప్లాస్మా వాయువులు, వీటికి విద్యుత్ వాహకత కలిగి ఉంటే గనక అలాంటి విద్యుత్ వాహకత కలిగినటువంటి ప్లాస్మా వాయువుల్ని వేడి చేసి బలమైనటువంటి అయస్కాంత క్షేత్రాల గుండా పంపించినప్పుడు, బలమైన అయస్కాంత క్షేత్రాల గుండా పంపించినటువంటి సందర్భంలో ఈ ప్లాస్మా వాయువులలో విద్యుత్ వాహక ధర్మం అనేది ఉంటుంది. కాబట్టి వీటిలలో ఈ బలమైన అయస్కాంత క్షేత్రాల యొక్క ప్రభావం వల్ల విద్యుత్ అనేది జనిస్తుంది అని చెప్పేసి వివరించేటటువంటి కాన్సెప్ట్గా మనకు మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ అనేది కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో, అణు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో, ఈ అణు రియాక్టర్లకు అనుబంధంగా వీటిని గనక ఏర్పాటు చేసినట్లయితే న్యూక్లియర్ రియాక్టర్లలో వెలువడేటటువంటి ఉష్ణం ఏదైతే ఉందో ఈ ఉష్ణాన్ని ప్లాస్మా వాయువులకు గనక అందించినట్లయితే వాటిని ఈజీగా మనం 5000 నుంచి 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు వేడి చేసేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి వాయువుల్ని మనం బలమైన అయస్కాంత క్షేత్రాల గుండా పంపించినటువంటి సందర్భంలో ఆ వాయువులలో విద్యుత్ అనేది ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. తద్వారా మెరుగైనటువంటి పర్యావరణ హితమైనటువంటి ఎలాంటి కర్బన ఉద్గారాలను వెలువరించినటువంటి విద్యుత్ ఉత్పత్తి అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టే ఈ కోణంలో ఇటీవలి కాలంలో
హైడ్రోజన్ అనేటటువంటి ఇంధనాన్ని ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటి కాన్సెప్ట్ వెలుగులోకి రావడం అనేది జరిగింది. అంటే హైడ్రోజన్ని నీటి యొక్క విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసే క్రమంలో అక్కడ నీటిని విద్యుత్ విశ్లేషణకి గురి చేసేటటువంటి సందర్భంలో ఉపయోగించే విద్యుత్తుని పర్యావరణ హితమైనటువంటి పద్ధతిలో కనుక ప్రొడ్యూస్ చేస్తే అలా ఏర్పడేటటువంటి హైడ్రోజన్ మనము గ్రీన్ హైడ్రోజన్గా పరిగణిస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రీన్ అమ్మోనియా. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఈ మధ్య కాలంలో వెలుగులోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉపయోగించేటటువంటి విద్యుత్ యొక్క సోర్స్ని ఆధారంగా చేసుకొని దానికి గ్రీన్ అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ అందించడం అనేది జరుగుతుంది. తద్వారా హైడ్రోజన్ని ఉపయోగించిన ఎలాంటి కర్బన ఉద్గారాలు అనేవి రిలీజ్ అవ్వవు వాతావరణంలోకి. మరి హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటటువంటి సందర్భంలో వినియోగించేటటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఈ విద్యుత్తుని శిలాజ ఇంధనాల ఆధారంగా తయారైనటువంటి విద్యుత్తుని కాకుండా పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారంగా తయారైనటువంటి ఎలక్ట్రిసిటీని కనుక వాడితే దానికే మనం గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటి పేరు పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఉపయోగించేటటువంటి విద్యుత్ ఉత్పత్తిలోనూ ఎలాంటి కర్బన ఉద్గారాలు ఉండవు. కాబట్టి వాటిని మనము గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా అనేటటువంటి కాన్సెప్ట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా అవసరాలు విస్తృతమవుతున్న కొద్దీ శక్తి వనరుల మీద డిమాండ్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరికొన్ని నూతనమైనటువంటి సాంకేతికతలు రావాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి శక్తి భద్రతను కూడా అందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా సురక్షితమైనటువంటి పర్యావరణాన్ని కూడా వారికి అందించేటటువంటి క్రమంలో మన యొక్క అవసరాలు కూడా తీర్చుకునేటటువంటి అవకాశాలు అనేవి మన ముందు ఉన్నాయి. కాబట్టి ఈ దిశలో మానవ సమాజాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, తమ వంతు ప్రయత్నంగా ముందుకు కలిసి నడిస్తేనే ఈ బృహత్తరమైనటువంటి బాధ్యతను మనం నెరవేర్చేటటువంటి అవకాశం ఉంది. ఈ కోణంలో మిగిలినటువంటి పాఠ్యాంశాలను రాబోయే వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.